హాయ్ హలో హౌ ఆర్ యూ గైస్. సో ఈరోజు నేను మీకోసం చికెన్ లెగ్ పీస్ కర్రీని చేస్తున్నా. సో ఇందుకోసం మనం ముందుగా చికెన్ని బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఆ తర్వాత వాటర్ అంతా పిండేసి వేరే బౌల్లో వేసుకోవాలి. ఇందులో ముందుగా మనం టర్మరిక్ పౌడర్ని 1.5 స్పూన్, సాల్ట్ 1.5 స్పూన్, అలాగే చిల్లీ పౌడర్ 2-3 స్పూన్స్, నెక్స్ట్ ఏమో 1 స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ అండ్ 1/2 స్పూన్ గరం మసాలా అండ్ 1/4 టీ స్పూన్ ఆఫ్ పెప్పర్ పౌడర్ వేసేయాలి. అందులో కొబ్బరి, అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా గ్రైండ్ చేసినటువంటి పేస్ట్ని 2-3 స్పూన్స్ వేసేయండి. ఆ తర్వాత 1/2 చెక్క నిమ్మరసం పిండుకోవాలి మనం ఇందులో. ఫ్రెష్గా ఉన్న పెరుగుని కూడా 4-5 స్పూన్స్ యాడ్ చేద్దాం. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలుపుకోవాలి మనం, మసాలాలు అవన్నీ పట్టేలాగా చికెన్ పీసెస్కి. 1/2 అవర్ పక్కన పెట్టేద్దాం. ఇలా మట్టి పడితేనే బాగా వేడి అయిన తర్వాత మనం అందులో టేస్ట్ కోసం నేను ఇక్కడ పల్లి నూనె యాడ్ చేస్తున్నాను. 4-5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పడుతుంది, ఎక్కువే. ఇందులో బే లీఫ్, అండ్ ఒక పెద్ద సైజు ఆనియన్, పచ్చిమిర్చి పెద్దది కట్ చేసుకొని ఇలా మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్ని ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. సో ఇందులో మనం కొంచెం కరివేపాకుని యాడ్ చేద్దాం. అలాగే మనం కర్రీ వండుతున్నాం కదా, దీంట్లో కూడా ఆయిల్లో కూడా ఒక 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కలర్ చేంజ్ అవ్వాలి ఆనియన్స్ని. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా ఇప్పుడు యాడ్ చేద్దాం. ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ని ఇందులో యాడ్ చేసేద్దాం. అలా 2-3 మినిట్స్ ఈ ఆయిల్లోనే మన చికెన్ లెగ్ పీసెస్ బాగా మగ్గాలి. ఆ తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని మనం ఇందులో యాడ్ చేసుకొని
ముందు హైలో తర్వాత సిమ్లో ఉడికించుకోవడమే, అంతేనండి. టేస్టీ టేస్టీ చికెన్ లెగ్ పీస్ కర్రీ ఈజ్ రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ. బాయ్. Then after 3 minutes we add some పిండిలో కొంచెం ఆయిల్ బయటికి రావాలి. ఉడకాలి. వేడి చికెన్ లెగ్ పీస్ ఇక్కడ చికెన్ జాయింట్. చికెన్ లెగ్ పీస్ టేస్ట్ చేద్దాం ఇలా. ఇట్టి కుండలో ఉండేటటువంటి చికెన్ సూపర్. నల్ల దింపండి. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఇలా మనం వేసుకోవచ్చు. వావ్. ఇంకా సాఫ్ట్. సూపర్గా ఉంది ఫ్రెండ్స్.